హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? పాపు దీంట్లో మట్టి పేసేద్దాం మళ్ళీ మనం. సో ఈ వ్లాగ్లో కొంచెం వరకు నా బర్త్డే 2 days ముందు రోజు వ్లాగ్. ఇంకా హ్యాపీ వాళ్ళ స్కూల్లో సీడ్ జర్మినేషన్ చేయాలి అన్నారు కదా, సో ఆ రోజు నుండి స్టార్ట్ అనమాట. ఉండు వాటర్ వేయకూడదు, మట్టి వేద్దాం ఫస్ట్. ఇట్లా వేయి, ఈ మట్టి వేయి, అట్లా వేయి, దిండి వేయి. ఓకే దగ్గర ఇటు ఇలా వేయి. ఇప్పుడు వాటర్ చెట్లలో అంత వేయాలి రౌండ్గా. సో స్ప్రౌట్స్ ఉంటాయి కదా, సో అవి తెచ్చి ఇంకెలా మట్టిలో పెట్టేసేయాలి. సో నెక్స్ట్ డే ఎలా ఉందనేది మీకు నేను లాస్ట్ వ్లాగ్లోనే షేర్ చేశాను కదా. ఇంకా ఆ రోజు మంగళవారము. ఇంకా మెయిన్గా ఈ వ్లాగ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఇదే 8th వీక్ అనమాట నాకు బనశంకరి అమ్మవారిది. సో అది మీ అందరూ షేర్ చేయాలి అనిపించింది. ఇంకా కాశీ అన్నపూర్ణేశ్వరికి మనము రైస్ పెడతాం కదా, దాంతో పెరుగన్నం చేస్తాం కదా, సో అలా ఆ రైస్ మార్చినప్పుడు నేను పెరుగన్నం చేసి పెట్టేశాను. అక్కడ ఎండగా ఉంచుడు, తిరుపతిలో ఎండగా ఉంది బాబా, అటు సైడ్ వర్షం. అవునా, ఇది ఆడుకోపో వెళ్ళి. కింద మోహన దగ్గర తీసుకుంటా, దగ్గర ఇక్కడ లేదు. బ్లూ కలర్ది ఏమైందో అర్థం కావట్లేదు. బాబాయ్ చూడు ఒకసారి, మాస్క్ తీసేయాలి బాబా, అది కొనుక్కొని చెప్పు. గడ్డ నేను ఇది పూసుకున్నాండి వాళ్ళ ఉంటా. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ రోజు పాప సుదర్శన్ బిజీగా ఉన్నాడు, వర్షం పడేలాగుంది, ఎన్ని ఆటంకాలంటే అప్పటి వరకు ఏమంటే సుదర్శన్కి మోహనకి మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. నాకు బర్త్డే కోసం డ్రెస్ తీసుకుంటున్నాను, అంటే ఓపెన్ అయింది కదా కొత్తగా తిరుపతిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంకా సో ఫస్ట్ దానికి వెళ్ళి వీడియో తీసుకుని వస్తాను మోహన, అలాగే డ్రెస్ తీసుకొస్తాను మోహన అని చెప్పాను. వర్షం పడేలాగుంది, అదంతా వర్షం పడతా ఉందిరా. కార్లు ఎప్పుడు అంతే అండి మా సుదర్శన్. ఫస్ట్ నేను వేసుకుంటాను డ్రెస్, నన్ను చూసి వేసుకుంటాడు మా సుదర్శన్, కానీ ఒప్పుకోడే. సుదర్శన్ వేసుకొచ్చాడు, మళ్ళీ మ్యాచింగ్ అంటావు బుజ్జు నువ్వు, నేను నా పడి నేను వేసుకున్నాను అంటాడు అందరి ముందు. అదేమంటే అది ఎలా ఉందంటే సుదర్శన్కి మ్యాచింగ్ నేను వేసుకున్నానేమో అనుకునేలా చేస్తాడనమాట. లాస్ట్కి ఏమంటే నా పడి నేను వేసుకొని ఉంటాను, మా సుదర్శన్ వేసుకుంటాడు, అది లాస్ట్కి మ్యాచింగ్ అయిపోతుంది. సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూసారా, ఇదే ఇక్కడ తిరుపతిలో ఓపెన్ చేశారు, కానీ వెళ్ళనే లేదు. ఎలా ఉందంటే జాతర, ఒక ఫెస్టివల్ లాగా ఉందన్నమాట, భయమేసింది వెళ్ళాలని దాని లోపలికి. అయినా మేము దానికోసం రాలేదు. సుదర్శన్కి ఒక హాఫ్ దూరం వచ్చిన తర్వాత చెప్పా, బాబా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి నా డ్రెస్కి అలా ఏం లేదు, దానికోసం కాదు బాబా, ఇంకెందుకు బుజ్జు టౌన్కి అయితే నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పాను కదా అనేసి అన్నాడు. అప్పుడేమంటే బాబా ఇలా నేను ఆంటీకి చైన్ ఇవ్వాలనుకుంటున్నాను బాబా అనేసరికి బైక్ స్టాప్ చేసేసాడు ఒక దగ్గర. ఇప్పుడు అదంతా వద్దులే బుజ్జు, అమ్మకి అర్థం చేసుకుంటుందిలే బుజ్జు, తెలుసులే బుజ్జు అమ్మకి, నువ్వు ఇప్పుడు ఏం వద్దులే పద బుజ్జు అనేసి అన్నాడు. బాబా నేను ఆంటీ కోసం నిజంగా చెప్తున్నాను, నేను సేవ్ చేసుకున్నాను, నీకు తెలియకుండా సేవ్ చేశాను, ప్లీజ్ బాబా ఆంటీకి చైన్ కొనుక్కొచ్చుకుందాము అని చెప్తే ఒక 10 minutes లేండి రోడ్ మీద ఆర్గ్యూ జరిగింది నాకు సుదర్శన్కి. దాని తర్వాత తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే సిఎంఆర్కి వెళ్దామన్నా నేను ఫస్ట్. బాబా సిఎంఆర్ కదా, అది జిఆర్టీ, రీసెంట్గా వెళ్ళాను కదా, అక్కడ భలే మోడల్స్ ఉన్నాయి బాబా, అక్కడికి వెళ్దాము అంటే వద్దు లలితకు తప్ప ఇంకెక్కడికి తీసుకెళ్ళాను అన్నాడు. సరే అనేసి మళ్ళీ ఎక్కడ 3:30 మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామంటాడేమో అనేసి ఇంకా లలితకే వచ్చాము.
ఇంకా కొన్ని చైన్స్ చూసాం. మా సుదర్శన్‌కి అసలు నిజంగా ఏమీ తెలీదబ్బా! నేనే బెటర్ సుదర్శన్ కంటే అనిపిచ్చింది ఆ రోజు. మెడలో మామూలుగా బొందు చైన్‌లు వేరేగా ఉంటాయి. సరుడులు అంటారు చూడండి. అది చాలా ఇష్టం మా సుదర్శన్‌కి. సరుడు అంటారు కదా! అది. నాకు బెంగుళూరులో చైన్ కొనిచ్చినప్పుడు సరుడు తీసుకో బుజ్జు బావుంటది. అది కడ్డీలాగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మంచిగా అవుతుంది కదా! అలాంటిది తీసుకోమన్నాడు. కానీ మాకు నచ్చిన డిజైన్ అంటే ఇలా ఏమంటారు డాలర్ సైడ్ ఉంటుంది కదా! దానికి ఆ సరుడు టైప్ లేదనమాట. అయితే బాబా నేను అది తీసుకుంటా ప్లీజ్ నాకు సరుడు వద్దు అంటే మళ్ళీ సుదర్శన్ ఇష్టం అది తీసుకోలేకుండా ఇంక నా కోసం అనేసి వేరేది కొనిచ్చాడు. ఇంకా ఇక్కడికి రాగానే మళ్ళీ సరుడు తీశాడు. బుజ్జి తీసుకో అమ్మకైనా తీసుకో కనీసము అన్నాడు. ఇంకా నాకేమంటే సరుడు ఆంటీ లాంటి వాళ్ళకు తీసుకోకూడదు బాబా అనేసి అన్నాను. ఇంకా అక్కడ ఉన్న తను ఆ ఆమె కూడా చెప్పారనమాట. అవునండి అలాంటివి వద్దు పెద్దవాళ్ళకి వేరేవి తీసుకోండి అని. సో ఫైనల్గా ఒక చైన్ తీసుకున్నాను ఇష్టంగా ఆంటీకి తీసుకొని ఇంకా వెళ్తూనే కనీసం ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏమైనా ఉందేమో ప్లేస్ వెళ్దాము అంటే బైక్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. సో అలాగే వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి కొంచెం ఈవినింగ్ అంటే జస్ట్ 5 అట్లా అయింది. ఇంకా ఇంటికి అప్పుడు ఎవరికి చూపియలేదు, చెప్పలేదు. సర్ప్రైజ్‌గా ఎత్తిపెట్టేశాను. దాని తర్వాత ఏమంటే మా కుమార్ ఏమంటే మసాలా పూరి, పానీపూరి తీసుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత ఇంకా కూర్చొని ఢిల్లీ కూడా వచ్చాడు ఆ రోజు. తినమంటే అస్సలు వద్దు అన్నాడు పాపం ఎందుకో. అప్పుడే తినేసి వచ్చాడంట ఏదో. ఇంకా మేమే తింటున్నాము. ఇంకా ఈ మధ్య ఏమంటే మా ఢిల్లీ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు వస్తున్నాడు. చాలా బిజీ అయిపోయాడు కదా! మొన్న వచ్చినప్పుడు చెప్పాను. రోజు రా ఢిల్లీ నెక్స్ట్ మంత్ నీతో చాలా ఇంపార్టెంట్ పనుంది. నువ్వు రోజు వస్తూ ఉండాలి అని చెప్పాను. ఏమంటే మాకు ఇక ఎవ్వరూ లేదు. ఆ ఢిల్లీ ఒక్కడే ఉన్నాడు తమ్ముడు. రాఖీ కట్టుకోవాలి కదా! అందుకనమాట. ఇంకా ఈసారి ఏమంటే మా శిరీషకి తమ్ముడు సాయి ఉన్నాడు కదా! వాడికి కూడా కట్టేయచ్చు రాఖీ. సో పదండి అయితే టెడ్డీ రూబీ యాపీకి ఒకటి తీసుకున్నాను చూపిస్తాను మీకు. హలో. సో ఈరోజు ఏమంటే నేను టెడ్డీకి రూబీకి యాపీకి ముగ్గురికి లెహెంగాస్ తీసుకున్నాను. అంటే అన్‌స్టిచ్ మెటీరియల్ తీసుకున్నాను. సో అది స్టిచ్ చేపించాలి. ఒక్కొక్కరి బర్త్‌డేకి ఒక్కొక్కటి స్టిచ్ చేపిద్దామా లేకపోతే దీవాళి కొంచెం అంటే సంక్రాంతి తర్వాత పెద్ద పండగ. సంక్రాంతి తర్వాత మేము ఇంట్లో పెద్దగా మంచిగా గ్రాండ్‌గా చేసే ఫెస్టివల్ ఏది అంటే దీవాళి అనమాట. సో దసరా, దీవాళి. దసరా కూడా చెప్పి దీవాళి. సో దీవాళికి కుట్టిద్దామా అనేసి అనుకుంటున్నాను. బట్ ఇంకా అంటే కొంచెం మంచిగా ఏమంటారు వాళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్ నీట్‌గా మంచిగా లేదనమాట. ఎట్లా అంటే అట్లా వాళ్ళకి ఏమంటారు వాళ్ళ సైజెస్ కరెక్ట్‌గా ఇవ్వకుండా ఏదో అలా ఉదారుగా వాళ్ళని చూసి స్టిచ్ చేపిచ్చేయండి. సో అలా చెప్పిన డ్రెసెసే ఉన్నాయి ఇప్పటి వరకు. సో ఇలా ఈసారి అలా కాకుండా కొంచెం మంచిగా కుట్టిద్దాము. మగ్గం వర్క్ చేపిద్దాము బ్లౌజెస్ పైన. అలా అంటే జ్యోతి తెలుసు కదా! ఇప్పుడు తనకి మగ్గం వర్క్ వాళ్ళు తెలిసిన వాళ్ళు చేపిస్తది. సో అలా కొంచెం ఐడియా వచ్చిందనమాట. సో అట్లా పిల్లలకి ఈసారి ఎందుకో అలా డ్రెస్ లెహెంగా బ్లౌజ్ మంచిది కుట్టిద్దాము అనిపించింది. సో వాళ్ళ కోసం తీసుకున్నాను. సో అదేంటి మీ అందరూ షేర్ చేస్తాను. ఫస్ట్ ఏమంటే యాపీది చూపిస్తాను. యాపీకి ఏమంటే యాపీ కొంచెం ఫెయిర్‌గా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం డార్క్ కలర్ అంటే మనం కొంచెం మన కాంప్లెక్స్‌ని బట్టి కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా! సో కొంచెం డల్‌గా ఉంటే అన్నీ మ్యాచ్ అవ్వవు. సో వాళ్ళకి ఏది మ్యాచ్ అవుతుందో అది చూసుకుంటూ. ఇంకా యాపీకి అంటే కొంచెము కొన్ని మ్యాచ్ అవ్వవు యాపీకి కూడా. బట్ యాపీకి కొన్ని యాపీకే మ్యాచ్ అయ్యేటివి ఉంటాయన్నమాట. సో దాంట్లో నేను సెలెక్ట్ చేసింది ఇది. ఇది నేను ఒక రకమైన రెడ్ అంటే టొమాటో కలర్ అంటారు కదా! సో ఆ రెడ్ అనమాట. ఆరెంజిష్ కొంచెం ఆరెంజ్‌గా కూడా కనిపిస్తోంది. బట్ ప్యూర్ ఆరెంజ్ కలర్ కాదు. సో దానికొచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్‌తో ఇదొచ్చి ప్యూర్ పోచంపల్లి ఇక్కత్ మెటీరియల్ అనమాట ఇది లెహెంగాస్. ఇది మీడియం సైజ్ యాపీకి సరిపోతుంది. ఇంకా కావాలంటే పట్టీ వేపిచ్చేస్తే రూబీ అంత ఏజ్ వరకు సరిపోతుంది. తనకి అనేసి ఇది ఇంకా బ్లౌజ్ వచ్చి దీనికి యాపీకి ఇలా వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇంకా దానిపైన మగ్గం వర్క్ ఈ కలర్ కాంబినేషన్తో చేపిస్తే ఇంకా బాగుంటుంది. సో అలా చేపిద్దాము అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్స్టాలో చాలామంది ఉన్నారు కదా నాకు తెలిసిన వాళ్ళు ఐ మీన్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారు. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం నాకు వీళ్ళకి ఎలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేపిస్తే ఎలాంటి వర్క్ దాని మీద చేపిస్తే బాగుంటుందో నాకు పిక్స్ పెడతారా ఇన్స్టాలో మీ అకౌంట్లోకి వెళ్ళి పెట్టండి నేను చెక్ చేసుకుంటాను. కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి అంటే నాకు అంత ఐడియా లేవు వీటి మీద నేను సెర్చ్ చేసే స్టిచ్ చేయించాలి. నాకేం ఓన్గా అట్లా అని కాదు కానీ మీరు కూడా కొంచెం ఐడియా ఇస్తే బాగుంటుంది అనుకో అంతే. సో ఇట్లా ఇది యాప్ ఇది ఇంకా రూబీ చూపిస్తాను.
హ్యాపీది వచ్చి ఇట్లా, రూబీది మాత్రము ఇట్లా ఇది సేమ్ అంటే మీడియం సైజే, సేమ్ అదే ప్యూర్ పోచంపల్లి ఇక్కత్ మోడలే, కాకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్. సో మెంతి కలర్ అంటారు కదా, మస్టర్డ్ కలర్, సో అది దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మోహన సెలెక్ట్ చేసింది. రూబీకి మాత్రము నాకు ఈ గ్రీన్ మాత్రం చాలా నచ్చింది, కానీ ఎందుకో తెలియదు ఈ మస్టర్డ్ కొంచెం అంత నచ్చలేదు, కానీ రూబీకి బాగుంటుంది అనిపించింది, సరే అనేసి తీసుకున్నాము. ఇంకా దీంట్లో వచ్చి గ్రీన్ బ్లౌజ్, డార్క్ కలర్ బ్లౌజ్ అనమాట, పట్టు బ్లౌజ్ వస్తుంది కదా ఈ కలర్, చాలా బాగుంది, కుట్టిస్తే ఇంకా బాగుంటుంది. మెయిన్ మా అత్తయ్యకి భయం నచ్చేసింది అనమాట ఈ కలర్ కాంబినేషన్, శారీ కావాలంట. ఇంకా వాళ్ళు నేను శారీ కూడా అడిగాను, శారీ అయితే లేదని చెప్పారు, ఉంటే మాత్రం మళ్ళీ చెప్తాను అన్నారు. ఆంటీకి ఇది నచ్చింది, శారీ కావాలంట ఆంటీకి. సో హ్యాపీకి రూబీకి అయిపోయింది కదా, అంటే వాళ్ళిద్దరికి మీడియం సైజ్ సరిపోతుంది. రూబీ అంత ఏజ్ వరకు ఒక 8 to 9 years వరకు మీడియం సైజ్ సరిపోతాయి, కానీ మా డెడ్డీకి ఏమంటే మీడియం సైజ్ సరిపోవట్లేదు. అప్పుడు ఒకసారి తీసుకునేదే చాలా షార్ట్ అయిపోయింది, యాక్చువల్లీ నేను అది లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించాను, ఇంకా షార్ట్ అయిపోయింది. సో ఈసారి మాత్రం అలా కాకుండా ఫ్రీ సైజ్ తీసుకున్నాను డెడ్డీకి. సో ఇట్లా ఇది ఎందుకు ఇది నచ్చిందనమాట, ఏమంటారు డబల్ కలర్స్ షేడ్ వస్తా అలా బాగుంది. సో ఇదేమంటే అది నేను రాసుకున్నాను, డబల్ ఇక్కత్ కడ్డీ బార్డర్ అంట ఇది. సో ఇది డబల్ ఇక్కత్ కడ్డీ బార్డర్, జరీ చెక్స్ లెహెంగా అంట. సో ఏదో బాగుంది కదా అనిపించింది కలర్ కాంబినేషన్ అంతా. సో రెడీకి పెద్దది అవుతుంది, పట్టీలాగా కుట్టించేద్దాము. ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చి పింక్ చెక్స్ మోడల్ వచ్చిందంట, పింక్లో. సో ఇలా వచ్చింది బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్ వస్తే ఏమైనా మంచిగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఈ బ్లౌజ్ వచ్చింది. మనం వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు కదా, అంటే మగ్గం వర్క్ అలా చేయించుకోవాలంటే, లేకపోతే దానిపైన కూడా చేయించచ్చేమో, వాళ్ళని అడిగితే చెప్తారు. సో ఇలా ఉంటుంది, ఎంత పెద్ద బార్డర్, ఇది డిజైన్, ఇది బాగుంది. పింక్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి పింక్ టెడీకి బాగుంటుంది అనిపించింది. సో వీళ్ళు ముగ్గురికి ఇవి తీసుకున్నాను. ఇంకా స్టిచ్ చేపిస్తే మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ షేర్ చేసుకుంటాను. మీకు ఒకవేళ కావాలి, శ్రావణ మాసం వస్తూ ఉంది, చాలామంది శ్రావణ మాసంకే చాలా గ్రాండ్గా చేసుకుంటా ఉంటారు కదా, ఎవ్రీ శుక్రవారము అట్లా పూజలు చేసుకుంటారు, మంచి మంచి డ్రెస్సెస్, ఫ్రాక్స్, ఐ మీన్ లెహెంగాస్, శారీస్, పట్టు శారీస్ అన్నీ కట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ వీళ్ళ లింక్స్ ఇస్తాను. వీళ్ళ లింక్ నేను ఆల్రెడీ ఇచ్చున్నాను మీకు. సునీల్ రిసెప్షన్ అప్పుడు నేను ఒక శారీ కట్టుకున్నాను కదా, సో అది కూడా వీళ్ళ దగ్గర తీసుకున్న శారీ అనమాట. ఇంకా అప్పుడెప్పుడో అడుగున్నాను పిల్లలకి మెయిన్గా లెహెంగాస్ ఉంటే నాకు చెప్పు అనేసి. తన పేరు, అబ్బాయి పేరు నవీన్. సో తను చెప్పున్నాడు, ఇంకా తను ఇంకా పంపించారనమాట. సరే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మీతో షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది అనిపించింది. ట్రై చేయండి, లెహెంగాస్ పిల్లలకి కావాలి అంటే చాలా బాగున్నాయి, ప్యూర్ పోచంపల్లి అనమాట, చాలా నచ్చాయి. సో ట్రై చేయండి, వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్. ఇంకోటి వీటి ప్రైజెస్ కూడా, ఇప్పుడు టెడీ తీసుకున్నాను కదా, ఇది ఎంత పడింది, ఈ 2 లెహెంగాస్ ఎంత పడింది నాకు, ఇది 6000 పడింది. ఇంకా ఇది వచ్చి 4000 ఉంటుంది, ఈచ్ వచ్చి 4000. దెన్ ఇది వచ్చి నా బర్త్డేకి నెక్స్ట్ డే. వెదర్ చూస్తున్నారా ఎలా ఉందో, ఎవ్రీడే ఇలానే ఉంటా ఉంది ఇప్పుడు. అసలు ఎంత ఏమంటారు, పొద్దున లేగానే చల్లగా ఇలాగే ఉంటుంది. ఎంత బాగుందంటే ఈ వ్యూ, అసలు ఆ క్లౌడ్ చూసారా, కొండకి కింద ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఇంకా మొలకలు, కొంచెం మొలకలు వచ్చాయి ఫస్ట్, అంటే జూలై నా బర్త్డేకి. దాని తర్వాత ఇలా ఉందన్నమాట. 39 కేజీలు మోహన, ఎప్పుడో తెచ్చుంటాం లేదండి, 1 కేజీ ఎక్స్ట్రాగా. నెలకేమో తీస్తుండే వీడు, చికెన్ ఏమో 39 కేజీలు, మళ్ళీ బేస్తారం శనివారం మటన్ ఆంటీ ఉండమ్మా, మటన్ మామూలుగా 2 కేజీలు తెస్తా వారానికి, బాగుంటే 3-4 కేజీలు తీసుకుంటాం కదా. కదిలిచ్చేద్దు, నేను వీడియో తీస్తున్నాను. ఏమది 3 కేజీలు అట్లే ఉంటే 4 కేజీలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రై చేసినాం. ఈ మధ్య తెచ్చాము, మోహన బర్త్డే రోజు మటన్ ఫ్రై చేసాం. మటన్ మామూలుగా ఇచ్చేస్తాం. అవునవును, అది 3 కేజీలు తోడ ఉంటే కడుగు ఉంటుంది, అట్లా తెచ్చుకుంటాం. మాకు
లాస్ట్ మంత్లో చికెన్ అంట 39 కేజెస్ తీసుకొచ్చామంట. అలాగే మటన్ వచ్చేసి ఒక 5-6 కేజెస్ ఏమో తీసుకొచ్చున్నారంట. నేను చూస్తా తాగుతున్నాడు చూడు బాబా. ఇప్పుడు ఆంటీ మనకు తెలుస్తుంది బాబా, ఆంటీ ఇచ్చేది మనం లేకపోతే మోహన కూడా ఇస్తుంది, అంతే అక్కడ తేడా. మున్రాజ్ ఆంటీ ఇదా ఏమంట బాబా, ఏమంట హ్యాపీ? ఏం హ్యాపీ? ఎప్పుడు చెప్పిందే చెప్తుందా? రోజు చెప్పిందే చెప్తా ఉందంటున్నా. ఏం హ్యాపీ నువ్వు చెప్పు, ఏమి? అయ్యో ఎప్పుడు అదే చెప్తా ఉందంట. అదే అంటే ఏ చెప్తా ఉందంట బాబా? బాబా అదే అంటే ఏ చెప్తా ఉందంట? విన్నారా? అంత చిన్నపిల్లలకి కూడా క్లాసెస్ బోర్ కొడుతున్నాయంట. చెప్పిందే చెప్తా ఉందంట. రోజు వాళ్ళ మ్యామ్ హ్యాపీకి బ్రష్ చేపిస్తున్నాడు మా సుదర్శన్. అన్ని కంప్లైంట్స్ ఇస్తూ ఉంది మ్యామ్ మీద. ఇంకా ఇదేమంటే బర్త్డేకి హోటల్కి వెళ్ళాం కదా, ఇంకా ఆంటీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెమ్మన్నారే అదనమాట. ఇంకా ఆంటీ తిని నా కోసం ఎత్తిపెట్టున్నారు. అంటే నేను తినలేదు కదా ఆ రోజు, అందుకనేసి ఇంకా నేను కిందకి రాగానే ఆశ నువ్వు అది వేడి చేసుకొని తినమ్మా, నువ్వు తినలేదు కదా నిన్న అనేసి అన్నారు. ఇంకా వేడి చేసుకొని నేను కొద్దిగా, మోహన కొద్దిగా, శిరీష కొద్దిగా తిన్నాము. మా ఆఫీస్ గారితో రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. ఒక సినిమా చూపిస్తూ ఉన్నాడు. అమ్మ ఒక్క నిమిషం అట్లా కూర్చొని ఇవ్వట్లేదు ఇంట్లో ఎవరిని కూడా. ఇంకా టెడ్డీ రూబీ హ్యాపీ వాళ్ళ దగ్గర కాపీ చేస్తూ ఉంటాడు అనమాట. డాన్స్ నేర్చుకోవడం. మా చూసారా ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు? అదేదో చేస్తారు కదా వీళ్ళు, వాట్ ది కమింగ్ ఆ సాంగ్ అనమాట వీళ్ళు డ్యాన్స్ చేయడము. ఇంకా మా సుదర్శన్ ఈ మధ్య టెడ్డీ వాళ్ళు పప్పెట్స్ కావాలి ఆర్డర్ చేయబబ్బా అని అడుగుతూ ఉన్నారు కదా, అవి వచ్చేసాయి. ఇంకా ఆ రోజంతా వాటిలతోనే ఉన్నారు. అది అవ్వకి ఇవ్వాలి, మీరు అవ్వకి ఇచ్చి ఇట్లా చేసుకుంటా ఉండవా అని చెప్పాలి. హారిక నెక్స్ట్ వీక్ అంతా లీవ్ పెట్టిస్తున్నాను, గమ్ముగుండు. ఏ రూబోట్ కలర్ ఏంది డల్గా ఉంది? నేను ఆయిల్ పెడతానులే బాబా, నీకు మంచిగా వచ్చేస్తుంది. అంతే కదా హరిక? అయ్యో అదే ఆ బాటిల్ది. ఇంకా మంచం మీద నా గిఫ్ట్స్ అన్నీ చూపించాను అబ్బు హారికకి. వాళ్ళేరు కదా ఆ టైంలో. ఏందో పాప ఎవరు చూసినా వాడు పేలు దువ్వెనలోనే ఉన్నాడు. నిన్ను వాడు ఫోక్తో మళ్ళీ చేయి. అమ్మో ఫిజు నువ్వు మంకీరా, నువ్వు జంగల్లో మంకీ నువ్వు. మళ్ళీ చేయి నువ్వు చేయి. ఏ ఫిజు అమ్మా నువ్వు చేయిరా, ఇక్కడ ఆడు. మోనా వీడు ఎంత గ్రేట్ మోన్. బస్ వాళ్ళ దగ్గర నేర్చుకోరు. అయ్యో వీడు ఎంత హరిక చూడు, హరిక ఎంత బాగుంది. వాళ్ళు ఎందుకు ఆంటీ కృష్ణ ఆంటీ మిమ్మల్ని కనుక నేను బ్లాగ్లో పెట్టానంటే, కృష్ణ ఆంటీ శారీస్ బలి ఉంటాయి, శారీస్ గురించే ఉంటాయి కదా అన్నిసార్లు చూపించాను కామెంట్స్. నిండుగా బాగుంటుందండి. సో ఆ రోజు ఏమంటే మా అత్తయ్య లేరు ఇంట్లో. కుమార్ మా అత్తయ్య ఏమంటే చెన్నైకి వెళ్ళున్నారు.
ఇంకా నేను ఆ రోజు ఏమంటే లిప్స్టిక్ పెట్టుకున్నాను. అది యాక్చువల్గా చాలా బ్రైట్గా ఉందంట, బట్ వీడియోలో ఏమంటే అంత బ్రైట్ లేదు. అందుకే తీసుకుంటా ఉన్నాను. బాగుంది కదా, హారికని చూడగానే బ్రైట్గా చాలా ఎక్కువగా ఉందక్క, ఉందన్నట్టుగా అనిపిస్తుందక్క, బాగాలేదక్క అనింది. బట్ వీడియోలో చూసుకుంటుంటే బాగానే ఉంది. బాగుంది కదా హారిక అంటే, అక్కడ వేరేగా ఉందక్క, ఇక్కడ వేరేగా ఉందక్క. సో కొన్ని లిప్స్టిక్స్ భలే మోసం చేస్తాయి తెలుసా. వీడియోలో వేరేగా ఉంటుంది, ఆ రియల్గా ఏమంటే వేరేగా ఉంటుంది. సో ఆ రోజు ఇంకా ఆంటీ చిన్న చిన్న చేపలు తెచ్చిపెట్టేసి వెళ్ళున్నారు ఇంటికి. ఇంకా బూచమ్మ ఉంది కదా, ఆమె కడుగుతూ ఉందన్నమాట చేపలు. సో హారిక ఇంకా కృష్ణవేణి ఆంటీకి స్పెషల్గా నేను ఆ రోజు వంట చేస్తున్నాను, అది చేపల కూర చేస్తాను అని చెప్పాను. సో చాలా రోజుల తర్వాత చేపల కూర చేయడానికి ఛాన్స్ వచ్చింది. సో పదండి, ఈరోజు నా రెసిపీ మీ అంతా షేర్ చేస్తాను. నాకు చేపలు అంటే చాలా ఇష్టము. ఇంకా దానికి చింతపండు నానబెట్టేసుకున్నాము. దాని తర్వాత ఈ చిన్న చిన్న చేపలు అంటే అంత ఇష్టం లేదు, కానీ తినకుండా ఉండను, తింటాను అంతే. కానీ చిన్న చేపల కూర చేస్తున్నాను ఫస్ట్ టైం. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటోస్ కొంచెం ఎక్కువ కోసుకోవాలి. నేను చింతపండు తక్కువ, టొమాటోస్ ఎక్కువ వేస్తాను, కానీ ఇక్కడ ఏమంటే టొమాటోస్ కొద్దిగా వేసుకున్నాను. ఆ టైంలో అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు ఒక కడాయి తీసేసుకున్నాను. దాంట్లో చేపల కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే భలే ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా టేస్ట్ పక్కన పెట్టామంటే అందుకనే ఆయిల్ వేస్తాను. సో ఆయిల్ వేసాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు. సో మెంతులు మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేయాలి. యాక్చువల్ మమ్మీ అయితే మెంతులు ఆవాలు పౌడర్ చేసుకొని పెట్టుకుంటుంది, లాస్ట్లో కర్రీ అంతా అయిపోయినాక అలా స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. దాంతో అదొక టేస్ట్ ఉంటుంది. సో నేను మాత్రం మెంతులు అలానే వేసేస్తాను. దాని తర్వాత ఆనియన్స్ వేసుకుంటాను. తెల్లగడ్డలు వేసుకోవచ్చు, కానీ నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అట్లాంటిది ఏది వేయను. తెల్లగడ్డలు వేసుకుంటే బాగానే ఉంటుంది, బట్ ఆ టైంలో వేయలేదు, ఆనియన్ ఒకటే వేసాను. ఇంకా ఆంటీ వాళ్ళకి కూర్చోండి ఆంటీ చేసేసి వస్తాను వంట అని చెప్పాను. మాట్లాడుకుంటున్నారు. మా మోహన కంపెనీ ఇస్తూ ఉంది. ఇంకా ఆనియన్స్ అలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలా వంట చేస్తూ ఉంటే మా సుదర్శన్ నా మీద కామెంట్ అనమాట, నైటీలో అంట, వినండి మీరే. చెప్పబ్బా. గారికి అప్పుడు చూసావా పవర్స్ వచ్చాయి ఇక్కడ. కుమార్ ఫోన్ చేస్తున్నాడే. ఏమంటే ఈ నైటీలో నేను బెలూన్ లాగా ఉంటానంట, ఆ బెలూన్ వేసుకొని వెళ్తున్నట్టు ఉంటుందంట నాకు ఆ నైటీ. అదే చెప్తున్నాడు. ఇంకా నేను పవర్స్ అన్నాను సుదర్శన్కి, అదేమంటే అదెందుకో తెలియదు, ఒక సీజన్ పర్టికులర్గా మెయిన్గా ఇలాంటి సీజన్లోనే అనుకుంటాను. సుదర్శన్కి ఐబ్రోస్కి మధ్యలో ఒక రెడ్ మార్క్ లాగా వస్తుంది. ఇంత ముందు కూడా మీకు చెప్పున్నాను, గుర్తుందో లేదో. ఆ మార్క్ ఎందుకు వస్తుందో తెలియదు అసలు, అదే వెళ్ళిపోతుంది, కొన్ని రోజులు ఉంటుందన్నమాట. అప్పుడు ఏమంటే మా సుదర్శన్ నాకు పవర్స్ వచ్చాయి బుజ్జు, చూసావా మార్క్ వచ్చింది అంటుంటాడు. అది ఎందుకు వస్తుందో తెలియలేదు. హాస్పిటల్కి వెళ్ళడు, డాక్టర్స్ని అడగమంటే అడగడనమాట. మమ్మల్ని ఊరికి అలా బాగాలేకపోతేనే తీసుకెళ్ళాడు. ఇంకా మా సుదర్శన్ కోసం అయితే అస్సలు తీసుకొని వెళ్ళాడు అసలు. ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటో వేసేసుకున్నాను. టొమాటో కూడా బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, అది కూడా వేసేసాను. అది కొంచెం అలా వేగిందంటే దాని తర్వాత కారం పొడి వేసేసుకోవాలి. సో చింతపండు పులుసు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కారం పొడి ఎక్కువ పడుతుంది. అసలు అది కాకుండా కలర్ఫుల్గా ఉంటుంది. సో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇంకా చేపల్లో కూడా వాటర్ ఉంటుంది కదా, అందుకే వాటర్ వేసుకుండా కొద్దిగా వేసుకున్నాను. ఇంకా ఇది బాగా ఉడుకుతుంది కదా, ఇలా ఉడకాలన్నమాట. దాని తర్వాత ఈ చేపలు ఉంటాయి అవి వేసేసుకోవాలి. ఈ చేపలతో ఫస్ట్ టైం చేస్తున్నాను కూర, ఎలా వస్తుందో ఏంటో తెలియడం లేదు. బ్రైట్నెస్ పెట్టుకోవాలి ఇక. ఎంత బాగుంటుందంటే మమ్మీ కోసం చేస్తున్నాను హరిక, మీకోసం కూడా కదా. చాలా రోజుల తర్వాత హరిక ఏంటి గ్యాస్ వాసన వస్తుంది కదా. బాగున్నా హరిక, తెలుసుకున్నాను. బాగున్నావు అక్క. ఈ చేపలు నాకు ఈ చేపలు అంటే ఇష్టమే లేదు హరిక. కనిపిస్తున్నాయి హరిక, ఇష్టం లేదంటే తింటాను, కానీ ముళ్ళు తీసుకుంటూ తింటాను ఇప్పుడు హరిక. కాట్లా దీంట్లో చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. తినేస్తాము హరిక, అంటే దీనికంటే చిన్న చేపలు తినేస్తాము, ఇది ఎలా తింటాము. ఈ పులుసు సరిపోతుందో లేదు దీనికి. ఇంత కూర ఎందుకు హరిక, ఇన్ని ఫిషెస్ ఎందుకు? ఇంత కర్రీ సరిపోతుంది. మా బేబీ అప్పు ఫిష్ కర్రీ చేస్తున్నాను, ఎంత బాగుంటుందంటే వావ్. ఏ పడుకుంటాడు ఎళ్ళకు.
పులుసు తక్కువైంది ఆశ గారు. అసలు ఎంత బాగా వస్తుందంటే కలపడం కావట్లేదు. మమ్మీ వాళ్ళతో మాట్లాడాలి ఎంత బాగుంది. మాట్లాడా చాలా. చూసారా, అది ఎక్కువ కలిపేయకూడదు. అట్లా ఆ గిన్నెని తీసుకొని ఇలా 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 తిప్పాలి. చేపల కూర చేసామంటే అట్లే చేయాలి. అలా కలిపేసామంటే ఏమంటారు, బజ్జి బజ్జిగా అయిపోతుంది అనమాట. చేపల కూరలాగా రాదు. సో ఫైనల్లీ చేపల కూర ఫినిష్ అయిపోయింది. ఇంకా కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకున్నామంటే ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఇంత ఎమ్మి కర్రీ మీరు అన్నంలో తినొచ్చు, సంగటిలో తినొచ్చు, దోశలో తినొచ్చు, అదేమది చపాతీలో కూడా తినొచ్చు, పూరిలో ఇడ్లీలో కూడా తినొచ్చు. పోనీలేండి, పాపం మా కృష్ణవేణి ఆంటీకి నచ్చేసింది, బాగుందంట, తింటున్నారు. అంతే కదా, మన కోసం ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైంది పెట్టామంటే అది నచ్చితే దాని హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. కోర్స్ మన కోసం చెప్తారేమో బాగాలేకపోయినా, కానీ నాకు కూడా నచ్చింది, బాగుంది ఆ రోజు. బాయ్ ఆంటీ. పాపం ఆంటీ ఒకటే వెళ్తా ఉంది. బాయ్ ఆంటీ. నువ్వు వెళ్ళాలంట. డాక్టర్ అంబులెన్స్ ఒకటే తోలగలుగుతుందంట. ఇంకా మా ఫిజ్ గారిని హ్యాండిల్ చేయడానికి ఇద్దరు కావాల్సి వచ్చింది, చూస్తారా. ఫిజు ఇటు వెళ్ళిపో ఫిజు, ఇటు వెళ్ళిపో గబగబ వెళ్ళి పరిగి ఫిజు. మోహన ప్లీజ్, మోహన వెళ్ళని ఒక్క నిమిషం ప్లీజ్ మోహన వెళ్ళు ఉండు. మనం వాడు ఏం చేస్తాడు చేద్దాం. చికెన్ తీసుకోవాలంట చూడు. అయ్యో మోహన్ ఫిజు టీ ఫిజు. మోహన టీ అడగమను, వెళ్ళిపోయాడే. టీ కావాలంటన్నా, టీ వాడికి ఇస్తున్నావేందన్న నువ్వు? ఒక బిస్కెట్ అట్లే మోహన, నాకు వాడు కనిపించాడు, నువ్వే కనిపిస్తున్నావు. ఫిజ్గా వాడు ఇద్దరిని హ్యాండిల్ చేసేస్తున్నాడు, చూసావా, ఇంత లేడు. పొద్దున చూస్తున్నావు దాన్ని, పొద్దున కూడా చూపించా. అమ్మో అవునా, అందరికి బాయ్ చెప్తున్నాడు. నేను ఆ రోజు పొద్దున్న చూపించాను వాడికి, ఒక ట్రక్ లాగా వెళ్తా ఉంటే దాన్ని మా శిరీష రోజు చూపిస్తుందంట వాడికి, అది అలవాటు అయిపోయింది. ఇంకా ఇలా మా ఫిజ్ గారు ఏడిపించినప్పుడు బయటికి తీసుకొచ్చామంటే ఈ లారీలు బస్సులు వెళ్తాయి కదా, అలా టైం పాస్ అయిపోతుంది అన్నమాట వాడికి. అన్నిటికీ బాయ్ చెప్పుకుంటూ ఉంటాడు. వెళ్ళిపోయాడు చూస్తున్నావా, వెళ్ళిపోతున్నాడు చూస్తున్నాడు. కుల్ఫీ తీసుకోపో, ఉంటుంది అని కుల్ఫీ ఉంటుంది చూడు. మోహనాకి కుల్ఫీ. హ్యాపీ ఫిజ్ గార్డ్ ఎక్కడ మోహనా? ఒక మిషన్ ఉంది జార్ కింద.
ఇంకా అలా ఆ రోజు ఏమంటే ఐస్ క్రీములు తిన్నారు, ఇంకా చిన్న చిన్న చేపలు తిన్నానే. ఆ చిన్న చేపల వల్ల నాకు ఫీవర్ వచ్చేసింది. 2 days ఫీవర్తో సఫర్ అయ్యాను. వీళ్ళు ఐస్ క్రీమ్స్ తిన్నారు కదా, ఇంకా 2 days తర్వాత వీళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాయి, మెయిన్గా టెడ్డీకి యాపీకి. సో అవన్నీ నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి. సో పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా మన వ్లాగ్స్, వాళ్ళ కోసం అనమాట. ఇలా ఐస్ క్రీములు తిని హెల్త్ పాడు చేసుకోవద్దు, కాంచిన వాటర్ తాగండి. నార్మల్గా తింటా ఉంటే ఏం కాదు, బట్ మన క్లైమేట్ని బట్టి మన సీజన్ని బట్టి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి, సో దట్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.